హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన వెరైటీ వచ్చేసి చేపల పులుసు అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్ నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను అరకిలో చేపలను తీసుకున్నాను. ఆ చేప ముక్కల్ని బాగా ఎక్కువ కడిగి మజ్జిగ నీళ్ళల్లో కడిగి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చేప ముక్కలు అరకిలో అండ్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పోపులు అన్నీ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తున్నాను చూడండి. ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు చిటికెడు, ఆవాలు, జీలకర్ర చిటికెడు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పొడి కొంచెం. మేము గరం మసాలా తక్కువ తింటాం అనమాట, అందుకే నేను చాలా తక్కువగా గరం మసాలా వాడుతున్నాను. చిటికెడు పసుపు, ఇంకా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు. ఇది పాత చింతపండు, నాకు రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. మీకు ఏ చింతపండు దొరికితే అది మీరు వాడుకోవచ్చు. దాన్ని కొంచెం విడివిడిగా చేసేసి చింతపండుని మీకు చూపించడం కోసం నేను ఇలా మొత్తం చేసి చూపించాను. విడివిడిగా చేసుకొని ఒక పెద్ద గ్లాసుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలన్నమాట. నానబెట్టుకోవాలి. నీళ్ళు వేసి ఫస్ట్ మనం ఇలా నానబెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అయ్యేసరికి అది నానిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు తీసుకొని చిన్నపల్లా చిన్నపెట్టుకొని, మరీ మెత్తగా అవసరం లేదు. చితగొట్టుకొని 5-6 వెల్లుల్లి రెప్పలు చితగొట్టుకున్నవి, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు పులుసు మరుగుతూ ఉన్నప్పుడు వేయడానికి వేరే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం తీసుకున్న చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పౌడర్ వేసేసి మొత్తం అంతగా పట్టేలా ఈవెన్గా కలుపుకోవాలండి. మెల్లగా కలుపుకోండి, లేదంటే ముళ్ళు ఏమైనా ఉంటే గుచ్చేసుకుంటాయి అనమాట. చూసారా, మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ బాగా వేడెక్కాలండి. వేడెక్కాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా సర్దేసుకొని కలుపుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్యాన్ మీద వేసుకోండి. అలా వేగుతూ ఉండాలన్నమాట. వేగుతూ ఉంటే పులుసు చేసినప్పుడు చేప ముక్కలు విరిగిపోవు. మధ్యలో తిరగేస్తూ కూడా ఉండాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మధ్యలో తిరగేస్తూ ఉండాలన్నమాట. విరిగిపోకుండా జాగ్రత్తగా తిరిగేయాలి. నేను స్టవ్ పై కడాయి పెట్టేసుకొని అది కూడా బాగా వేగాక కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాకుండా మిగతా పోపులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట. వేసి అలా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా అక్కర్లేదు, మధ్యలో కలపాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. మరీ మాడిపోయేలా కాకుండా వీడియోలో చూపిస్తాను చూడండి, అది కూడా అదిగోండేలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని, ఇప్పుడు మనం చేప ముక్కలు వేగిపోయి ఉంటాయి, ఒక 10 మినిట్స్ వేగితే చాలండి. ఇవి నిదానంగా ఒకటి తీసేసి వేరే కలర్ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్లో, ఇవి మెల్లగా విరిగిపోకుండా వేసుకోవాలన్నమాట. ఇలా ముందుగా చేప ముక్కలను వేపుకోవడం వల్ల మనకేంటంటే పులుసులో అసలు ముక్కలు విరిగిపోవు ఇలా వేపుకున్నప్పుడు. ఈ పోపులో ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. వేయించుకున్నాక మనం ముందుగా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే చూడండి, చేతితో మెత్తగా స్మాష్ చేసుకునేలా చేసుకోవాలి. చేసుకుంటే దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం చేసుకొని దాంట్లో ఉండే ఓన్లీ రసం మాత్రమే ఉంచుకొని చెత్తంతా తీసేయాలి. చింతపండు అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఆ పులుసు మాత్రమే ఉంచుకొని ఇప్పుడు మనం కళాయిలో పెట్టుకొని బాగా వేసుకొని చిటపట వేగుతున్నప్పుడు పులుసుని తీసి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కింద నుంచి అంటే అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అలాగని ఎలా పడితే అలా కలిపిస్తే ముక్కలు విరిగిపోతాయి. చూసారా, వీడియోలో చూపించాను కదా, అలా జాగ్రత్తగా అనమాట. కింద ఏమి పట్టుకున్నా విడిపోతాయి. అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మధ్యలో. ఇది మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మరిగితే మాత్రమే చింతపండు పచ్చివాసన పోతుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది, తినలేము. పులుసు అంటే ఎంత మరిగితే అంత మంచిది. ఇలా బాగా మరిగిపోయాక చూసారు కదా, ఇంకో గ్లాసు నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని బాగా మరుగు రావాలండి వీడియోలో చూపించినట్టుగా. అలా మరుగుతున్నప్పుడు చూడండి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, ధనియాల పొడి వేయాలండి. మళ్ళీ వేసి అలా మూత పెట్టేసుకోవాలి. అది కూడా బాగా మరుగుపట్టి ఇదిగోండి నూనె తేలింది చూడండి, అలా తేలితే మన పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఇలా ముక్కలు విరిగిపోకుండా చూడండి, వీడియోలు చూపిస్తాను. జాగ్రత్తగా ఫస్ట్ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ పులుసు కళాయితో వేస్తామనుకోండి, ఫస్ట్ పులుసు పడి ముక్కలు పడినప్పుడు మన మీద తుల్లిపోతూ ఉంటుంది అనమాట.
ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా తీసేసుకొని తర్వాత పులుసు వేసుకోవాలి. ఇంకా చూసారా నోరూరించి ఎక్సలెంట్ పులుసు రెడీ అయింది. రెసిపీ ట్రై చేయండి, ఎలా వస్తుందో తప్పనిసరిగా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫోటో పెట్టాను చూడండి. మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత ఈజీ రెసిపీసో బ్యాచిలర్స్ కూడా చేసుకోగలరు అనమాట. వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.